మీరు ఎలాంటి క్రైస్తవులుగా ఉండాలని ఆలోచిస్తున్నారు? మేము ఇంకా ఏం అనుకోలేదండి, ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తామంటారేమో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు పరిస్థితులు ఎట్టున్నాయంటే, ఇక్కడ కూర్చున్న మనం ఇంటికి వెళ్తామన్న గ్యారంటీ లేదు. అక్కడెక్కడో యుద్ధం కదా మాకేంటి అనుకుంటే, అక్కడ ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం, అక్కడ అమెరికా వాళ్ళు ఏదో కల్పించుకున్నారు. మళ్ళీ మిగిలిన వాళ్ళకి ఎందుకు బాధ? ప్రపంచం గందరగోళంగా ఉంది. జీవితానికి ఇవి అంచె దినాలు, ప్రభు చెప్పిన మాటలు. అంతెందుకండి, ఇవన్నీ చూస్తుంటే ప్రభు రాకడ కూడా మిసైల్ కంటే వేగంగా వస్తుంది. కనురెప్ప పాటులో ప్రభు రావటం, పరిశుద్ధులు ఎత్తబడటం జరుగుతుంది. రేపు అని వాయిదా వేయకండి. ఈ క్షణంలో ప్రభు వస్తే నువ్వు పరలోకానికి ఎత్తబడతావా? నాలో నేను, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నాకు అని పాట పాడాము కదా. నిజమేనా? అది నిజమైతే నాకు భయం లేదు. ఎందుకంటే నేను ఆయనలోనే ఉంటాను కదా. ఆయన వస్తే ఆయనతోటే ఉంటాను, నేను ఆయనతోటే ఉంటాను. అది క్రైస్తవ భక్తి యొక్క సారం. అట్టి భక్తి కలిగిన వారిగా ఉండుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక.